మనం 1947లో ఉన్నామా? అవును. ఈరోజు 18th March 2026 కదా? తప్పు. భారత ప్రభుత్వానికి రేపు ఉగాది జరుపుకోబోయే ప్రజలందరికీ నిజానికి ఇది 1947. అంటే మనం రెండు వేరు కాలాల్లో జీవిస్తున్నామా? కాలం ఒకటే, క్యాలెండరే వేరు వేరు. ఒకటి అడ్జస్ట్మెంట్, ఇంకోటి హైలీ సైంటిఫిక్. మనం 9 to 5 జాబ్ కోసం గ్రిగోరియన్ క్యాలెండర్ వాడతాం, కానీ ఈ దేశపు సోల్ మాత్రం శాతవాహన శాఖ క్యాలెండర్ మీదే నడుస్తుంది. ఇన్ని రోజులు మన గవర్నమెంట్ ఇంగ్లీష్ క్యాలెండర్నే వాడుతుంది అనుకున్నా, కానీ 78CEలో స్టార్ట్ అయిన పాత పద్ధతిని ఎందుకు వాడుతున్నారు? గ్రిగోరియన్ క్యాలెండర్లో చాలా తప్పులు ఉన్నాయి. అది మనిషి చేసిన అడ్జస్ట్మెంట్ టైం. సైంటిఫికలీ లూప్ హోల్స్ ఉన్నాయి. ఈవెన్ ప్రజెంట్ BCAD బదులుగా BCE వాడుతున్నారు, అంటే బిఫోర్ కామన్ ఎరా అని. గ్రిగోరియన్ క్యాలెండర్లో తప్పులా? డేస్ మిస్ అవ్వడం, స్టార్టింగ్ పాయింట్ లేకపోవడం, ముఖ్యంగా ఇయర్ 0 లేకపోవడం. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి 0 తెలీదు. తప్పు అని నేను చెప్పడం కాదు. 1952లో మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు సైంటిఫిక్గా ఉండే క్యాలెండర్ తయారు చేయమని క్యాలెండర్ రిఫార్మ్ కమిటీని ఏర్పాటు చేశారు. గ్రిగోరియన్ క్యాలెండర్లో మంచి లక్షణాలు ఉన్నా కొన్ని లోపాలు ఉండడం వల్ల సార్వత్రికంగా సరిపోదు, అంటే యూనివర్సల్గా పనికిరాదు అని జవహర్లాల్ నెహ్రూ గారే చెప్పారు. అయితే 1952 వరకు మన దేశంలో 30 రకాల క్యాలెండర్లు వాడేవారు. వాటన్నిటిని కమిటీ స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అంటే నా ఫోన్లో ఉన్న క్యాలెండర్ తప్ప? ఖగోళ శాస్త్రం ప్రకారం చూస్తే ఎస్. కానీ నెహ్రూ గారికి ప్రధాన శాస్త్రవేత్త మెగదత్ సహా కోరుకున్నది భూమి సూర్యుడు చుట్టూ తిరిగే అసలు గమనాన్ని ఆధారంగా చేసుకునే క్యాలెండర్, అంటే ట్రాపికల్ ఇయర్. విక్రమశకం ఉండేది కదా? ఉజ్జయిని కేంద్రంగా ఉండే విక్రమశకం చంద్రుడిపై ఎక్కువగా ఆధారపడి ఉండేది, అందుకే తేదీలు మారేవి. కానీ శక సంవత్సరం శాలివానుడితో మొదలైనది మరింత స్థిరంగా ఉండేది, అందుకే నెహ్రూ గారు దాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే శక క్యాలెండర్ భూమి సూర్యుడి గమనానికి దగ్గరగా ఉంటుంది. అవును, రీసెంట్ గవర్నమెంట్ గెజెట్లో కూడా శాఖా తేదీ ఉంది. 1957 మార్చ్ 22న అధికారికంగా అమలు చేశారు. మన దేశానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని వరల్డ్ టైమ్ లైన్కి సరిపోయేలా గ్రిగోరియన్ క్యాలెండర్ వాడుతూ మన సొంత క్యాలెండర్తో రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇది కేవలం క్యాలెండర్ మార్పు కాదు, ఒక దేశం తన సొంత శాస్త్రాన్ని తిరిగి స్వీకరించిన క్షణం. భారతదేశానికి సైన్స్ వేరే దేశం నుండి తీసుకోవాల్సిన అవసరం లేదని నెహ్రూ గారు నిరూపించారు. కానీ నాకు డౌట్, ఎందుకని పర్టికులర్గా 78 నుండి స్టార్ట్ అయింది? అది ఒక చారిత్రక మైలురాయి. 78 CEలో దక్షిణ భారతదేశంలో శాలివానుడు ఒక కొత్త యుగాన్ని ప్రారంభించాడు. అది కేవలం రాజ విజయమే కాదు, అప్పటి భారత ఖగోళ శాస్త్రవేత్తలు కాలాన్ని కొలవడానికి ఒక రిఫరెన్స్ పాయింట్గా ఈ సంవత్సరాన్ని ఎంచుకున్నారు. అంటే 78 CE ఇయర్ 0 స్టార్టింగ్ పాయింట్ లాంటిదన్నమాట. ఇండియాస్ నేషనల్ క్యాలెండర్ శాఖ సంవత్సరం చైత్ర 1 ఈ మార్చ్ 21న న్యూ ఇయర్ జరుపుకుంటుంది. అయితే లూనీ సోలార్ ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు, అంటే రేపు ఉగాది. we believe the very moment Lord Brahma spin the wheel of creation, it's not just a new year, it's the birthday of time itself. ప్రభవ నామ సంవత్సర శుభాకాంక్షలు.